మీరు ఒక ఆటలో ఎంత పర్ఫెక్ట్ షాట్ కొట్టారంటే, అది చూసి చుట్టూ ఉన్నవారంతా మీరు మోసం చేస్తున్నారని అనుకున్నారు. సరిగ్గా ఇలాంటిదే ఒక వింత సంఘటన 2023 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో జరిగింది. స్వీడన్‌కు చెందిన క్రిస్టియన్ కార్ల్సన్ ఒక చైనీస్ ప్లేయర్‌తో తలపడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో చైనీస్ ప్లేయర్ ఎంత పర్ఫెక్ట్ మరియు క్లీన్ సర్వ్ చేశాడంటే, ఒక ఇంటెన్స్ ర్యాలీలో క్రిస్టియన్ కార్ల్సన్ ఆ బంతిని ఒకేసారి 2 సార్లు హిట్ చేయాల్సొచ్చింది. రూల్స్ ప్రకారం ఇలా చేయడం తప్పు కాబట్టి ఆ పాయింట్ తనకే వచ్చిందని నమ్ముతూ చైనీస్ ప్లేయర్ చాలా కామ్గా బాల్ని చేతిలోకి తీసుకున్నాడు. కానీ కొన్ని సెకన్లలోనే సీన్ మొత్తం మారిపోయింది. ఆ స్వీడిష్ ప్లేయర్ వెంటనే ఎంపైర్తో గట్టిగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. తను ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయలేదని, ఆ పాయింట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట రెఫరీకి అసలు ఏం జరిగిందో అర్థం కాక పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. కానీ ఆ ప్లేయర్ రియాక్షన్ చూశాక జడ్జెస్ అందరూ కలిసి ఆ మూమెంట్ని స్లో మోషన్లో చాలా జాగ్రత్తగా రివ్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. వారు ఆ ర్యాలీని నిశితంగా పరిశీలించినప్పుడు అక్కడ ఎవరూ ఊహించని ఒక అద్భుతం కనిపించింది. అతను నిజంగానే అబద్ధం చెప్పలేదు. బాల్ అతని రాకెట్కి రెండుసార్లు తగల్లేదు. అతని స్పీడ్ మరియు ఫాలో అప్ అటాక్ వల్ల అదలా అనిపించిందంతే. అది చూసి అక్కడున్నవారంతా ఓ మై గాడ్! ఇదసలు నమ్మశక్యం కావడం లేదు అంటూ షాక్ అయ్యారు. చివరకు ఆ పాయింట్ అఫీషియల్గా క్రిస్టియన్ కార్ల్సన్కే దక్కింది. అయినప్పటికీ ఈ ఒక్క పాయింట్ మ్యాచ్ రిజల్ట్ని మార్చలేకపోయింది. చివరికి ఆ చైనీస్ ప్లేయరే ఆ మ్యాచ్లో విజయం సాధించాడు.